హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక మీదటి నుంచి మీ పిఎఫ్డబ్ల్యూని ఏకంగా 50% వరకు ఏటీఎం నుంచి ఇన్స్టెంట్గా విత్డ్రావల్ చేసుకోవచ్చు అనమాట. ఏంటి జోకా, కామెడీయా అని చాలామంది కనిపిస్తుండొచ్చు. అలా ఏం కాదండి. లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము ఈపీఎఫ్ఓ 3.0లో ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మీకున్నటువంటి పిఎఫ్డబ్ల్యూని 50% వరకు మీరు ఇన్స్టెంట్గా ఏటీఎం నుంచి విత్డ్రావల్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకున్నటువంటి పిఎఫ్ అమౌంట్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో 12% అనేది మీకు బేసిక్ ప్లస్ డిఏలో నుంచి డిడక్ట్ అవుతుందన్నమాట. అలాగే ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ కూడా సేమ్ పర్సెంటేజ్ ఉంటుంది. మీకు కావాలంటే ఆ పిఎఫ్ కంట్రిబ్యూషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 15% కానివ్వండి, 20% కానివ్వండి. ఇలాగైతే మీరు మీ పిఎఫ్ అమౌంట్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మరి దాంతోపాటు మీకు ఏటీఎం నుంచి విత్డ్రాల్ చేసుకోవడానికి అనువుగా ఒక కొత్త కార్డును కూడా మనకి ఇంట్రడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇదివరకటి రోజుల్లో అయితే మనకి పిఎఫ్ అమౌంట్ కావాలంటే మనకి ఫామ్ 10C అంట, ఫామ్ 19 అంట, క్యాష్ అడ్వాన్స్ ఫీ అంట, ఇలాగా రకరకాల ఫామ్స్ అప్లోడ్ చేసి 10 to 15 days 20 days ఇలాగ వెయిట్ చేసి తర్వాత వచ్చేటువంటి అమౌంట్ అనేది విత్డ్రా చేసుకునే వాళ్ళము. బట్ అలా కాకుండా ఇప్పుడు ఈపీఎఫ్ఓ 3.0లో వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీకున్నటువంటి పిఎఫ్ అమౌంట్ ఏదైతే ఉందో 50% వరకు మీకు ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి రావడం జరిగిందనమాట. మరి ఈ విత్డ్రా చేసుకున్నటువంటి ప్రాసెస్ ఏంటి, ఎలాగ అప్లై చేయాలి, అండ్ ఈ డెబిట్ కార్డు లాంటిది ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తారనే అనే విషయాలు అనేది మనకి త్వరలో తెలియాల్సింది. ఈ ఇంట్రొడక్షన్ అనేది, ఈ ఫెసిలిటీ అనేది మనకి రానున్న రోజుల్లో మనకి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే March 31st, 2025 తర్వాత అయితే ఈ ఫెసిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. తర్వాత మనం కంప్లీట్గా ఎలా అప్లై చేయాలి, విత్డ్రావల్ ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. మనం ఈవెన్ నేను కూడా నా పిఎఫ్ అమౌంట్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఏది ఏమైనా కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఈపీఎఫ్ఓ 3.0 అనేది అంతమంది ఎవరైతే శాలరీ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరికైతే ఈపీఎఫ్ అప్లికబుల్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. వీడియో చాలామందికి యూజ్ అవుతుందండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి నచ్చినటువంటి లైక్స్ టార్గెట్స్ కేవలం 50. ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. షేర్ చేస్తే పోయేదంటూ ఏం లేదండి. ఇంకా 10 మందికి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.